సారీ ఫ్రెండ్స్, నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో అయితే కొంచెం సౌండ్ అయితే మిస్ అయింది. అందుకే నేను రీ అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ క్లియర్ కట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసాను. ఒకసారి చూడండి. మీ మొబైల్ ఫోన్ ఎవరికన్నా ఇచ్చి మళ్ళీ వాళ్ళని అడిగితే మీకు ఇవ్వనని చెప్పి బెదిరిస్తున్నారా? లేకపోతే మీ మొబైల్ ఫోన్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరన్నా దొంగతనం అయితే జరిగిందా? లేకపోతే ఏమైనా మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు బైక్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ అయితే పోయిందా? అలాంటి వాటిలన్నిటికీ సొల్యూషనే ఈ వీడియో అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి రాజ్ బ్లాగ్స్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రోజువారీ వాడే సెల్ ఫోన్ కనుక మిస్ అయిపోతే, అంటే మీ చేతిలోంచి పోయినా, దొంగతనం జరిగినా, ఎవరన్నా తీసుకుని ఇవ్వలేకపోయినా, ఈ వీడియో కూడా ముఖ్యంగా వాళ్ళ గురించి అన్నమాట చేసేది. ఒకవేళ వాళ్ళు చూస్తే కనుక లైక్ చేయండి. ఎవరైతే మొబైల్ ఫోన్ తీసుకుని ఇవ్వబోతున్నారో మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మీరు ఎవరి మీద అనుమానంగానే ఉండి నా మొబైల్ పలానా వాళ్ళు కొట్టేశారు, లేదంటే దొంగతనానికి చేశారు అని చెప్పి మీరు అనుకునే లెక్కైతే ఈ వీడియోని అయితే చూడండి. అయితే మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడెక్కడ స్కిప్ చేయమాకండి. 3 మెథడ్స్ చెప్తాను. 3 మెథడ్స్ ద్వారా ఏంటంటే మీరు మీ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అనేది మళ్ళీ మీ దగ్గరికి రప్పించుకోవచ్చు. అది ఎలాగేంటో చెప్తాను. కాకపోతే వెంటనే వచ్చిద్దని మాత్రం అయితే నేను చెప్పలేను. దానికి కొంచెం టైం పట్టిద్ది. 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. మ్యాక్సిమం 1 ఇయర్ లోపు అయితే మీ మొబైల్ అనేది మీ చేతిలోకి అయితే మళ్ళీ తిరిగి అనేది వచ్చింది. మనం ఎంతో కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటాం కాబట్టి పోతే చాలా బాధగానే ఉంటుంది. అయితే ఫస్ట్ మెథడ్ చెప్తాను చూడండి. అసలు మీ మొబైల్ అనేది ముందు వాడుతున్నారో లేదో అది మీరే తెలుసుకోవచ్చు. ఎలా అంటే పైన నెంబర్ ఇస్తాను చూడండి. ఇక్కడ 14422 అని నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ అనేది చేయండి. KYM అని స్పేస్ ఇచ్చి మీ 15 అంకెల IMEI నెంబర్ ఉంటుంది కదా, మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చింది బిల్ బాక్స్లో కానీ బాక్స్ మీద కానీ ఉంటుంది కదా, ఆ IMEI నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు సెండ్ చేస్తే ఆ మొబైల్ అనేది ఎవరు వాడుతున్నారు ఏంటనేది, అసలు మీరు ఇచ్చిన మొబైల్ అనేది వాళ్ళు వాడుతున్నారా, లేదంటే మీ మొబైల్ మోడల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మోడల్ నెంబర్ మళ్ళీ మీరు ఏ మొబైల్ నుంచి అయితే పంపించారో ఆ మొబైల్కి మెసేజ్ రూపంలో అయితే వచ్చింది. అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అవతల వాళ్ళ మొబైల్ అనేది వాడుతున్నారండి. రెండవ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అంటే మీరు మళ్ళీ లేట్ చేయకూడదు. వెంటనే ఒక 1 or 2 డేస్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక చిన్న కాపీ అనేది ఉంటుంది, ఫామ్. ఆ ఫామ్ ఫిలప్ చేసి IMEI నెంబర్స్ అన్ని ఫిలప్ చేసేసి మీ పేరు, పోగొట్టుకున్న ఫోన్లో ఉన్న మొబైల్ నెంబరు, ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబరు అండ్ మీ ఆధార్ కార్డ్ ప్రూఫ్, లేదంటే ఏదైనా ఎనీ ప్రూఫ్ ఇచ్చేసి మీరు అక్కడ సబ్మిట్ చేసి వస్తే వాళ్ళు మొబైల్ అనేది ట్రేస్లో చేస్తారనమాట. అదొక పద్ధతి. ఇంకో మూడో పద్ధతి ఏంటంటే, ఒకసారి మీకు స్క్రీన్పై చూపిస్తాను చూడండి. ఇది కూడా మనం ఆన్లైన్లో చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం దీని ద్వారానే ఎక్కువ శాతం మొబైల్స్ అనేది రికవరీ అయితే చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి కొన్ని చాట్ బోర్డ్స్ అని చెప్పి నెంబర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, మన IPS గారు నెంబర్స్ అనేవి కొన్ని రిలీజ్ చేశారు. ప్రతి జిల్లాకి ఒక నెంబర్. ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఒక ఫామ్ వచ్చింది, లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. అది కూడా మీకు నేను స్క్రీన్ మీద వేసి చూపిస్తాను చూడండి. మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి CEIR అని టైప్ చేయండి గూగుల్లో అండ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఫస్ట్ లింక్ మీదే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, లాస్ట్ యువర్ మొబైల్ అని చెప్పి మొత్తం వస్తుంది. బ్లాక్ స్టోలెన్ అండ్ లాస్ట్ మొబైల్, అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్స్, చెక్ రిక్వెస్ట్ స్టేటస్, ఫర్గట్ రిక్వెస్ట్ ID అని చెప్పి ఇలా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇంకో మీరు కిందకి స్క్రాల్ చేస్తే మొబైల్స్ బ్లాక్డ్, అంటే ఇప్పుడు దాకా పోగొట్టుకున్న మొబైల్స్ని ఎన్ని అయితే బ్లాక్ చేశారో అండ్ మొబైల్స్ ట్రేస్డ్, పోగొట్టుకున్న మొబైల్స్ని ఎన్ని మొబైల్స్ అయితే ఇప్పుడు దాకా ట్రేస్ చేశారనేది అక్కడ మీకు క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు ఇందాక నేను స్క్రీన్ మీద ఇచ్చినట్టుగానే 14422 నెంబర్ అనేది ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్కి మీరు IMEI నెంబర్ని KYM అని స్పేస్ ఇచ్చి పంపిస్తే మీకు ఆ మొబైల్ అనేది యూస్లో ఉందా లేదా అనేది మీకు మెసేజ్ రూపంలో తెలుస్తుంది. ఇంకొంచెం మీరు ఇట్లా కిందకి వెళ్తే కనుక ఈ వెబ్సైట్ గురించి వివరణ అయితే ఉంటుంది, అది మీరు చదువుకోవచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు నేను బ్లాక్ ఆర్ స్టోలెన్ మొబైల్ అని ఉంది కదా, దాని మీద అయితే నేను ట్యాప్ అయితే చేస్తానన్నమాట. అది ట్యాప్ చేయగానే మనకి ఇంకో స్క్రీన్లోకి అయితే వెళ్తాం. ఆ స్క్రీన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు 2 లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఫస్ట్ మీరు చూసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ప్రజెంట్ మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఏదో ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీది 16 digits EMI నెంబర్ అనేది ఉంది కదా, ఆ EMI నెంబర్ అనేది 1 and 2 రెండు నెంబర్స్ దగ్గర EMI నెంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డివైస్ బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీది వివోనా, ఒప్పోనా, శాంసంగా, మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీ పోయిన మొబైల్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి.
అండ్ కింద డివైస్ మోడల్ అనేది ఉంటుంది కదా, శాంసంగ్ అయితే శాంసంగ్, వివో అయితే వివో, ఏ మోడల్ మొబైల్ అయితే పోయిందో అది మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మీరు మీ యొక్క మొబైల్ని ఇన్ఫర్మేషన్ మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్లో అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇంకొంచెం మీరు క్రింద స్క్రోల్ చేస్తే అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, మీ యొక్క బిల్ అనేది అక్కడ అప్లోడ్ అనేది చేయాలి. మామూలుగా మీ దగ్గర బిల్ కనుక ఉంటే అది స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత లాస్ట్ ప్లేస్ అని ఉంది కదా, ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నారో ఆ యొక్క ప్లేస్ అనేది ఇవ్వాలి. మీరు ఒంగోలు అయితే ఒంగోలు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మీరు ఇవ్వచ్చు అనమాట. అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్ అని ఉంది చూసారా, ఏ రోజు అయితే మీరు పోగొట్టుకున్నారో అక్కడ ఇవ్వాలి. ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఇంకొంచెం కిందకు వస్తే సెలెక్ట్ యువర్ స్టేట్ అని ఉంది కదా, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఇదిగో చూసారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిస్టిక్ అనేది అయితే ఉందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిక్స్ అయితే అన్నీ వస్తున్నాయి. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోలీస్ కంప్లైంట్ నెంబర్ అనేది నెక్స్ట్ కాలంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ కనుక యూజ్ చేయాలంటే ముందు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేస్ చేసిన తర్వాతే మీ మొబైల్ అనేది ట్రేస్ అవుతుంది అనమాట. ఆ ఫైల్ కాపీ అయితే, కంప్లైంట్ కాపీ అయితే అక్కడ మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకొంచెం మీరు కిందకు వస్తే మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వాలి. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనకు ట్రేస్ చేసిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటానికి ఓనర్ నేమ్, ఎవరైతే మొబైల్ పోగొట్టున్నారో అతని నేము, అండ్ తర్వాత ప్రజెంట్ అడ్రస్, అండ్ తర్వాత ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడెంటిటీలు అంటే మీకు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎనీ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఆ కింద ఐడెంటిటీ నెంబర్ అనేది ఉంటుంది కదా, ఆ నెంబర్ కూడా ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత కింద మీ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేస్తే ఇక మీ మొబైల్ అనేది ట్రేస్లో అయితే ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే బ్లాక్ చేస్తారు మొబైల్ నెంబర్ని ట్రేస్ చేసి అక్కడ టవర్ని అయితే సిగ్నల్ ద్వారా క్యాచ్ చేస్తారు. ఇలా మీకు ఆ తర్వాత కింద మీరు ఐ అగ్రీ అని కొట్టి సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ అయితే జరుగుతుంది. అదంతా అయిపోగానే మీకు ఒక మెసేజ్ రూపంలో, టెక్స్ట్ మెసేజ్ రూపంలో అయితే వస్తుంది అనమాట మీ మొబైల్కి. ఆ తర్వాత మీరు ఇక్కడ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఒక 10 days తర్వాత మీకు ఒక మామూలుగా ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఐడిని జనరేట్ చేసి ఎంతవరకు వచ్చింది నా మొబైల్ ప్రాసెస్ అనేది ట్రేసింగ్ చేస్తున్నారు లేదని చెక్ చేసుకోవచ్చు. తర్వాత కింద మీకు ఫర్గట్ ఐడి అన్నీ మీకు తెలిసినయే కదా, ఐడి నెంబర్ కనుక మర్చిపోతే మీరు ఫర్గట్ ఐడి మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకుంది. ఇది వాట్సాప్ నెంబర్. ఆ ఫోన్కి మీరు హాయ్ అని కనుక మెసేజ్ చేస్తే ఆ నెంబర్కి మీకు ఒక లింక్ అనేది వస్తుంది అనమాట. మీరు ఎన్టీఆర్ కృష్ణా డిస్టిక్లో ఉంటే కనుక ఆ లింక్ అనేది ఉపయోగపడుతుంది. ఆ లింక్ మీరు ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మీ పేరు అయితే అడుగుతుంది. మీ పేరు ఇవ్వాలి. తర్వాత మీ ఏజ్ అనేది అడుగుతుంది, ఏజ్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత కింద కాలం వస్తే మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ కింద కాలంలో మీ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉంటున్న అడ్రస్ ఇవ్వాలి. తర్వాత కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్ ప్రజెంట్ మీరు వాడుతున్న నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇచ్చిన తర్వాత IMEI నెంబర్ 1 and 2 అని ఉంటుంది. సో రెండు సేమ్ నెంబర్సే ఉంటాయి కాబట్టి IMEI నెంబర్ ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మొబైల్ మోడల్ అయితే ఇవ్వాలి. వివో T2 Pro కానీ, వివో X100 కానీ మీ ఇష్టం వచ్చినట్లు అక్కడ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ మిస్సింగ్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఏ డేట్ని అయితే మొబైల్ పోగొట్టుకున్నారో ఆ డేటు. అక్కడ మీకు హ్యావ్ యూ బ్లాక్డ్ యువర్ IMEI అనేది బ్లాక్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి పెట్టండి. టైమ్ ఆఫ్ మిస్సింగ్ అనేది పెట్టిన తర్వాత మీకు కింద సబ్మిట్ అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ కంప్లైంట్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, యువర్ రెస్పాన్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్ అని చెప్పి నేను చెప్పిన విధంగా కనుక మీరు చేస్తే మీ మొబైల్ అనేది మీకు మళ్ళీ తిరిగి అయితే రావడం అయితే జరుగుతుంది. నేనైతే వెంటనే అయితే చెప్పలేను వచ్చిందని, ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు టైం అనేది పడుతుంది. ఆ పర్టికులర్ టైంలోపు అయితే మీ మొబైల్ అయితే మీకు అయితే తిరిగి రావడం జరుగుతుంది. కాకపోతే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది.